మైనార్టీలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ప్రజల నుంచి కాంగ్రెస్ కు మంచి స్పందన వస్తుందన్నారు. మంత్రి వివేక్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులను చూసి స్వచ్ఛందంగా కాంగ్రెస్ కు ఓటేస్తామని ప్రజలు చెప్తున్నారన్నారు. తాను పక్కా లోకలని, తనను గెలిపిస్తే దగ్గరుండి ప్రజల సమస్యలు తీరుస్తానని చెప్పారు. ప్రతిపక్షాలు చేయించే ఫేక్ సర్వేలను ప్రజలు నమ్మరని, గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ బలంగా ఉందంటున్న నవీన్ యాదవ్ తో సదానందం ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డేట్ దగ్గర పడింది. ప్రచారానికి ఇంకో 4-5 రోజులు మాత్రమే ఉంది. సో దీంతో ప్రతి గల్లీకి తిరుగుతున్న నవీన్ యాదవ్కి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇంకొక 4-5 రోజులు మాత్రమే ఉంది ప్రచారానికి. సో అన్ని ఏరియాలు కవర్ చేశారా? ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? అన్ని ఏరియాలు కవర్ అవుతున్నాయి. చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది. ప్రజలు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. ఒకటి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, ఒకటి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెంచింది బాగా. ఇప్పుడు నేను ఈరోజు షేక్పేట్కి వచ్చినాను. ఇక్కడ వినోబ నగర్, వినాయక్ నగర్, ఈ బెల్ట్ అంతా తిరుగుతూ ఉంటే అక్కడ దాదాపు ఈ డివిజన్లో వివేక్ అన్న ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, వివేక్ అన్న ఇక్కడ లోకల్ లీడర్స్ అందరి కృషితో దాదాపు 40 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ, ఇక్కడ రోడ్లు కూడా ఫామ్ అయిపోయినాయి. ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటే అవి కూడా అన్ని రాటిఫై చేసి కొత్తగా పాపులేషన్కి తగ్గట్టు అవి కూడా డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా చేసినారు. బంచ్ కేబుల్స్ వేసినారు. కొన్ని కమ్యూనిటీ హాల్స్ స్టార్ట్ అయినాయి. మోడర్న్ గ్రేవ్యార్డ్కి బడ్జెట్ శాంక్షన్ ఉంది. ఇక్కడ ఈ గల్లీలలో తిరుగుతుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, 20 ఏళ్ళు కాలే నాన్న, 30 ఏళ్ళు కాలేవు, ఇప్పుడు అవుతున్నాయి, మేము కాంగ్రెస్కి వేస్తాం, మాకు ఇంకా రోడ్లు ఉన్నాయి, ఇంకా జర ఆ గల్లీలో పన్నుంది, ఈ గల్లీ అవి కూడా చెప్పి అని ఇట్లా అడుగుతూ ఉన్నారు. అండ్ వైట్ రేషన్ కార్డ్స్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు. సో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంది. ఇంకోటి, మాకు అప్రోచబుల్ లీడర్ నవీన్ యాదవ్ అనేది కూడా బాగా బలంగా ఉంది వాళ్ళకి. సో వెరీ పాజిటివ్ ఉన్నారు జనాలు. ఇన్ని రోజుల పాటు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు మీరు ప్రచారంలో దిగారు. సో ఇప్పుడు డైరెక్ట్గా సీఎం ఫీల్డ్లోకి వచ్చారు, రోడ్ షోలు చేస్తున్నారు. సో ఎట్లాంటి బూస్టప్ వచ్చింది కార్యకర్తల్లో, లోకల్గా ఎట్లా ఉంది? చాలా బూస్టప్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు రావడమే ఒక పెద్ద అదృష్టం. అంటే జనాలు చాలా ఈగర్గా వెయిటింగ్లో ఉండే ముఖ్యమంత్రి గారు చూడాలని. చరిత్రలో గతంలో మా ప్రాంతాలలో ఎప్పుడు మంత్రులే రాలేరు. అక్కడ మా ఏరియాలో ఓన్లీ ఎమ్మెల్యే ఉండే కదా. సో మంత్రులే ఎవరు రాలే. ముఖ్యమంత్రి అనేది ఇక దూరం మాట. అటువంటిది ముఖ్యమంత్రి గారు ఒక కామన్ మ్యాన్, సింపుల్ పర్సన్ లెక్క వచ్చి చిన్న జీప్లో ఎక్కి రహమత్ నగర్, వీడియో గల్లీ, మస్జిద్ గడ్డ, జవహర్ నగర్ అటువంటి స్లమ్లో ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. రథం చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు జనాలంతా కూడా. అండ్ ఎర్రగడ్డలు కూడా అట్లానే చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు. అక్కడంతా వాతావరణం అంతా మారిపోయింది. ముఖ్యమంత్రి గారు రావడము, ఆయా స్టేట్మెంట్స్ ఇవ్వడము, అంటే గెలిపియండి, అభివృద్ధికి సపోర్ట్ చేయండి, అభివృద్ధి చేయించుకోండి, అభ్యర్థిని గెలిపించని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు దాదాపు 100 కోట్లు పెట్టినాము, 1000 కోట్లు కూడా పెడతాము అని చెప్పడం. సో అదంతా కూడా మా వ్యక్తిని మేము గెలిపించుకుంటే మా ప్రాంతం అభివృద్ధి పడుతుంది, కాంగ్రెస్ని గెలిపించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది మా నియోజకవర్గాన్ని అనేది ప్రజల్లో కలిగింది. డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు రాకతో వాతావరణం ఇంకా పాజిటివ్గా చేయాలి. సో ఈ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్లో మైనారిటీలకు ఓట్లు కూడా కీలకం. సో ఇప్పటికే మీతో పాటు ఎంఐఎం మీకు సపోర్ట్ చేస్తుంది. ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి మీతో పాటు క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నారు. సో వాళ్ళ మైనారిటీల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది మీకు? మంచి రెస్పాన్స్ ఉంది. మైనారిటీస్ అందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. అండ్ ఎంఐఎం ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ టు పార్టీ. అందరూ ఓవైసీ గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అంటే ఓవైసీ గారు కూడా ఏమంటారంటే, ఇది బై ఎలక్షన్, ఇది ఏది మీకు అభివృద్ధితో పని. బై ఎలక్షన్లో రూలింగ్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిపించుకోండి, పనులు చేయించండి, పనులు చేసుకోండి. ఇంకో 3 ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది. కాంగ్రెస్ మంచి పనులు చేసి అప్పుడు ఎన్నుకోండి, అప్పుడు యూ టేక్ యువర్ డెసిషన్ అన్నట్టు చెప్పినాడు. నేను వెళ్ళి నామినేషన్ డే రోజు కూడా అక్కడే అసద్ భాయ్ ఉంటే కలిసినాను. అందరినీ కలుపుకొని ఎట్లా పోతున్నాను నవీన్, భవిష్యత్తులో కూడా అట్లే పో, డెవలప్మెంట్ని కాన్సన్ట్రేట్ చేసి మంచి పేరు సంపాదించుకో, మా బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. మంచి సపోర్ట్ ఎంఐఎం ఇవ్వడం. అండ్
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గత 3 నెలలుగా గ్రౌండ్ లెవెల్ నుండి బాగా కష్టపడడం, సో ఇవన్నీ కూడా మాకు ఒక మంచి వాతావరణం క్రియేట్ అయింది, పాజిటివ్గా ఉంది. అండ్ మైనార్టీస్ అందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఇప్పటికే ఒక లాస్ట్ 3 months నుంచి 150 కోట్లకు పైగా పనులు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అలకేట్ చేశారు. ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో అవి కాకుండా మీరు ప్రతి నియోజకవర్గంలో అన్ని గల్లీలు తిరుగుతున్నారు కాబట్టి ఇంకా ఏమేమి పనులు చేయాల్సి ఉన్నాయి, మీరు ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు? ఒకటి రైమత్ నగర్ అండ్ ఎల్లారెడ్డి సోమాజిగూడ డివిజన్ సంబంధించి హై టెన్షన్ లైన్స్, చాలామంది గతంలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భవిష్యత్తులో అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఆ హై టెన్షన్ లైన్స్ రిమూవ్ చేయాలి. సో దానికి ఆల్రెడీ డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడినారు, ఎలక్ట్రిసిటీ దాంట్లో మాట్లాడి 3 crores బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ అది వర్క్ జరుగుతుండొచ్చు. అది తీసేస్తే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది భవిష్యత్తులో. అండ్ ఇంటర్ అండ్ డిగ్రీకి ప్రభుత్వ కాలేజ్ తీసుకొస్తే అక్కడ పేద పిల్లలు 10th చదివి మంచి మెరిట్ స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజెస్ లేకపోతే కాలేజ్ దూరం ఉండడం వల్ల ఆపుకుంటున్నారు, కెరీర్ని ఎడ్యుకేషన్ ఆపుకుంటున్నారు. అటువంటిది కాకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలంటే ఒక ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలని. ఇంకా చాలా ఉన్నాయి బస్తీలలో ఉండే సమస్యలు ఎట్లా ఉన్నాయి అవన్నీ. ఇంకోటి చాలా కొన్ని బస్తీలలో అయితే కమ్యూనిటీ హాల్స్ లేవు, స్థలం ఉంది, కమ్యూనిటీ హాల్ వెరీ ఓల్డ్ ఉన్నాయి. అవి కడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకి ఏదైనా ఫంక్షన్స్ మంచి కొంతమంది లైబ్రరీ దేర్ వేరియస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం. జూబ్లీహిల్స్ రిజల్ట్స్కి సంబంధించి సీఎం నుంచి కాంగ్రెస్ కార్యకర్త, కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ రీసెంట్గా మనం కేకే సర్వే లాంటివి చూసాం. సో దానిలో కొంచెం డిఫరెంట్గా వచ్చింది. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అవి పేడ్ సర్వేలు, ఫేక్ న్యూస్లకి మా ప్రజలేమి ఆలోచన చేయరు. డెఫినెట్లీ ఆన్ 14th యూ విల్ సీ ప్రజల్లో మమ్మల్ని ఎదుర్కోలేక, కాంగ్రెస్ పార్టీని ఓడించలేక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, పెయిడ్ ఇంటర్వ్యూస్, పెయిడ్ సర్వీస్ పెట్టించడం జరుగుతూ ఉంది. అవన్నీ ఫేక్, మేము నమ్మము, మా ప్రాంత ప్రజలు నమ్మరు. అవన్నీ ఇప్పుడు 3 సార్లు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్కి, ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ జరగలేదు. సరే డెవలప్మెంట్ జరగలేదంటే ఎమ్మెల్యే ఏ రోజు వచ్చిన దాఖలాలు లేవు ఆడ. ఇప్పుడు ఏంటంటే అధికారం ఉంది, ఇంతమంది మంత్రులు ఉన్నారు, నవీన్ యాదవ్ లోకల్, మనకు పరిచయస్తుడు, ఓల్డ్ రిలేషను, నమ్మకం మా మీద ఉంది, పార్టీ పైన ఉంది. సో అభివృద్ధి వైపే జనాలు మొగ్గు చూపుతారండి. సో ఫైనల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు మీకు ఓటేయాలంటే ఏం చెప్తారు ఫైనల్గా? మీ కళ్ళ ముందు పెరిగినోడిని, నాకు అవకాశం ప్రజాసేవ చేయాలని చిన్నప్పటి నుండి నా కోరిక, మా కుటుంబం కోరిక. నాకు అవకాశం వచ్చినా రాకపోయినా నిరంతరం పబ్లిక్లో ఉంటూ నా వంతు సేవ చేస్తున్నా. ఈరోజు ప్రజా అభిప్రాయం మేరకు ఎన్నో సర్వేలు చేస్తే ప్రజలకి అండగా ఉంటాడని ఒక నమ్మకంతో కాంగ్రెస్ నాకు అవకాశం ఇచ్చింది. 2 సార్లు మీ ముందు, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి ఎంఐఎం తరఫున పోటీ చేసిన గతంలో. మీ ఆశీర్వాదంతో మంచి పేరు సంపాదించుకున్నా. ఈరోజు ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మేడం, వీళ్ళందరి ఆశీస్సులతో మీలో ఒకరినైనటువంటి మీ బస్తీ వాసనైనటువంటి వాడిని నాకు అవకాశం వస్తుంది. ఇది నా అవకాశం కాదు, మనందరికీ భవిష్యత్తు కోసం వచ్చినటువంటి అవకాశంగా ఆలోచన చేసి అభివృద్ధికి మీరు ఓటేయండి. ఇది నా ఎలక్షన్ కాదు, మీ ఎలక్షన్, ఇది ఒక కుటుంబ ఎలక్షన్. మనం అభివృద్ధికి ఓటేయవలసిందిగా కోరుతూ 2 సార్లు పోటీ చేసి మీ ముందున్న ఇది 3వసారి. ఒక్కసారి నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించండి మీ సేవ చేయడానికని నేను కోరుకుంటున్నాను. ఎస్, చూస్తున్నాం కదా. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఇంటింటికి, గల్లీకి తిరుగుతున్నాము. మాకు పూర్తిగా మంచి మెజారిటీ వస్తుందని భావిస్తున్నాము. పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 150 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేయాల్సింది చాలా ఉంది. నేను గెలిచిన తర్వాత ఆ పనులన్నీ కూడా తప్పకుండా చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, షేక్పేట్.